ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఐడ్రీ మీడియా నేను మీ తరుణ్. ఈ రోజు రిలీజ్ అయిన అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ ఏదైతే ఉందో దీని రివ్యూ కొనుక్కోడానికి వచ్చేస్తాం. మరి సినిమా ఎలా ఉంది ఏంటని చెప్పి డైరెక్ట్ గా ఆడియన్స్ నుంచి తెలుసుకుందాం. నార్మల్ యావరేజ్ అనిపించింది, దీనికంటే అవతార్ 1, 2 బెటర్. 1 and 2 అంటే జేమ్స్ కెమెరాన్ డైరెక్షన్ కానీ ఏమైనా చేంజ్ అయిందా సినిమా? లేదు, అంతా సేమే ఉంది, అవతార్ 2 లానే ఉంది. ఓకే, ఇది మరీ రొటీన్ ఉంటుంది. అంటే విజువల్ పరంగా ఎలా అనిపించింది? విజువల్ పరంగా అంతా గుడ్ బట్ స్టోరీ పరంగా అయితే స్టోరీ పరంగా కొంచెం స్క్రీన్ కూడా కొంచెం ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి, విజువల్స్ ఓకే, కానీ స్టోరీ స్క్రీన్ ప్లే బట్ పర్లే, ఏదో యావరేజ్. అంటే సినిమా ఎందులో చూడడం బెటర్, 3D ఆర్ 4DX ఆర్ 3D బెటర్. 3D లో బెటర్, మెయిన్ గా PSX లోనే బెటర్. మిగతా దాంట్లో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అన్నారు కదా, అది వచ్చింది ప్లే చేశారు. ప్లే చేశారు. సో అది ఎలా ఉంది? అది బాగుంది, ఇక సింపుల్ ఉంది, సింపుల్ కట్ చేశారు. రాబర్ట్ డౌనీ గారిని చూపెట్టారు. లేదు చూపిలే, క్రిస్ ఎవాన్స్ చూపించారు. అవతార్ ఫైర్ అండ్ డాష్ బాగుంది బ్రో, మూవీస్ బాగుంది. అండ్ మూవీలో ఇంతకుముందు మనకు చెప్పినట్టు అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ఏమైనా ప్లే చేశారా? గ్లిమ్స్ టీజర్ చిన్నది అందులో ఏ క్యారెక్టర్స్ కనిపించాయి మనకి? మళ్ళీ ఏఐ క్యారెక్టర్స్ సో స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికా ఒక్కడే కనిపిస్తుంది. సో ఎలా అనిపించింది ట్రైలర్? ఏది అదా గ్లిమ్స్ అంతే లేదు, చిన్నది, అది జస్ట్ ఆ సన్తో చూపిస్తారు అంతే. బట్ పర్లేదు, చెప్పండి అవతార్ ఎలా అనిపించింది? అవతార్ మూవీ బాగుంది, అన్ని బాగున్నాయి. 2 was మచ్ బెటర్ దెన్ 3 అని నా ఒపీనియన్. అంటే ఏం మిస్ అవుతుంది? ఏం మిస్ అవుతుంది అంటే నేను ఎప్పుడు మూవీ చూసి బయటకు వచ్చా, ఐ హావ్ టు ప్రాసెస్ ఆల్ దట్, టైం పడుతుంది ఏ మూవీ. సో 2 was మచ్ బెటర్ దెన్ 3 ఇన్ మై ఒపీనియన్. సో ఫైట్ సీన్స్ అండ్ యాక్షన్ ఇవన్నీ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి, చాలా ఫైట్ సీన్స్ ఉంటాయి, చాలా యాక్షన్ సీన్స్ ఉంటాయి. క్లైమాక్స్ లో ఫైట్ సీన్స్ అవి చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ చాలా మంది చెప్తున్నారు మన హాలీవుడ్ సీతం వాకెట్లో అని చెప్పి, నిజంగా అలానే ఉంది? హాలీవుడ్ సీతం వాకెట్ ఇంకా సిమిలారిటీస్ ఏమి ఉన్నాయి? ఫ్యామిలీ అలాంటప్పుడు మీరు సీతం వాకెట్ ప్రతి తెలుగు సినిమాకి సిమిలారిటీస్ ఉంటాయి. ఒకరు మీకు అంటే పర్ఫెక్ట్ ప్రతి సినిమా సిమిలారిటీస్ ఉంటాయి కదా. అండ్ మూవీలో మీకు ఏం బాగా నచ్చింది? మూవీలో నాకు ఏం నచ్చిందా? మూవీలో ఏం నచ్చిందంటే సేమ్ వీళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, అండ్ ఆల్సో ఆ వరంగ్ క్యారెక్టర్ బాగుంది. వరంగ్ క్యారెక్టర్ చాలా బాగుంది. విఎక్స్ యాజ్ యూజువల్ జేమ్స్ కెమెరాన్ బాగానే ఉంటుంది కదా. ఓకే, వన్ టైం వాచ్ అంతే. దానికన్నా ఫ్యామిలీ సెంటిమెంట్ అంటే లాస్ట్ వీక్ అందరు ఫ్యామిలీ ఒకలాగా వచ్చి ఫైట్ చేస్తారు అంతే తప్ప ఓకే ఉంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు? ఈ రేటింగ్ ఏం నా మూవీ చూడొచ్చు అంటే ఒకటేసారి, కానీ 1 to 1 అంత హైప్ ఇచ్చింది ఇందులో లేదు. ఓకే, థ్యాంక్ యూ. మీకు నచ్చిన సీన్ ఏదన్న మూవీలో? అన్ని సీన్స్ బాగున్నాయి అన్న. సీన్లు లేదా దాని మీద రైడ్ చేసే సీన్లు ఒకసారి మన మైండ్లో ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే, విష్ణుమూర్తి గరుడాళ్వారి మీద అలా చేస్తూ వెళ్తుంటే ఆ ఇమాజినేషన్లా అనిపించింది. అంటే మనం అలా ఇమాజిన్ చేసుకుంటూ చూస్తాం. నువ్వు అడగకూడదు అఖండాలో ఈ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి ఏడితే నేను చెప్తా, వీటిలో విఎఫ్ఎక్స్ చెప్పకూడదు, ఎక్స్పీరియన్స్ చేయాలని. అంటే అవతార్ 2 కన్నా కూడా ఇది చాలా బాగుంది మూవీ. విఎఫ్ఎక్స్ ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కానీ అందరూ మూవీ మొత్తం లాగ్ ఉందనేసి అంటున్నారు. అవును, కొంచెం అంటే ఇంత టైం లాంగ్ మూవీ ఉంది కాబట్టి, ఇంత టైం ఉంది కాబట్టి అది లాగ్ అని అనిపిస్తుంది. అంటే మన వాళ్ళు అందరూ అంతా 1.5 hour 2 hours జర్నీ 2 hours కి అలవాటు పడ్డారు కాబట్టి ఇది కొంచెం లాగ్ అనిపించింది ఇంత లాంగ్ ఉండేటప్పటికి. అంతే ఎలా ఉంది? దీంట్లో ఫ్యామిలీ సెంటిమెంట్ అంత విజువల్స్ చూపించడానికి సరిపోయింది, అంతకు మించి ఏం లేదు. క్లైమాక్స్ ఫైటింగ్ అయితే చాలా బాగుంది. స్టోరీ అయితే లాగ్ ఉంది బ్రో. అది రేటింగ్ బ్రో 5కి 4 అయితే ఇస్తా బ్రో. చాలా అవతార్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. సో అవతార్ 1 and 2 చూసావా? అవతార్ 1 and 2 చూసావా? సో మరి ఆ మూడిట్లో నీకు ఏది నచ్చింది బాగా? థర్డ్ పార్ట్ బాగా నచ్చిందా? స్టోరీ అన్ని నచ్చాయా నీకు? ఎలా అనిపించింది? బాగుందండి, నచ్చింది. విజువల్ పరంగా చాలా బాగుంది. డైరెక్షన్ ఇవన్నీ ఎలా అనిపించాయి? అన్ని నచ్చాయి నాకు ఓవరాల్ గా. అంటే లాగ్ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు. మూవీలో కూడా మొదటిసారి ఎమోషన్స్ అనేటి ఫుల్ ఆఫ్ ఎమోషన్. ఫస్ట్ సెకండ్తో పోల్చుకుంటే కనుక యాక్షన్ సీన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఆ సినిమాలో జేమ్స్ కెమెరాన్ చెప్పాలంటే తెలుగు సినిమాలు చూసి చాలా నేర్చుకున్నట్టున్నాడు. RRR చూసి కానీ చూశాడో దాని ద్వారా ఎమోషన్స్ మాత్రం తల్లిదండ్రుల మధ్య ఉన్న ఎమోషన్స్
నిజంగా అద్భుతంగా ఉంటాయి. నిజంగా తెలుగు సినిమాని చూసినట్టు అనిపించింది. హాలీవుడ్ మూవీ తెలుగు ఎమోషన్స్. ఇది అవతార్ 3. చాలా బాగున్నాయి. అవి అవుట్ ఆఫ్ 10/10 ఇవ్వచ్చు. అన్ని ఏదైతే ఫైర్ అని చెప్పారో అయితే విలన్ కానివ్వండి, తర్వాత ఏదైతే విలన్ కూడా దీంట్లో ఎమోషన్ అనేది ఇవ్వడం అనేది నిజంగా కూడా సినిమా చూస్తున్న గూబ్స్ బంప్స్ వచ్చాయి. సినిమా 3D బాగుంది. 3Dలో ఏంటంటే మనము పాత స్టైల్లో ఇండియన్ స్టైల్లో 3D కాదు, ఇది హాలీవుడ్ స్టైల్ 3D ఉంది. ఎవ్రీ మూమెంట్ కూడా ఏంటంటే హై ఉంటుంది. సినిమా ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో, మొత్తం ఫైర్ ఉంది. చూసాము. సో చాలా బాగుంది. గతంలో అవతార్ 1కి అవతార్ 2కి ఇప్పుడు అవతార్ 3కి చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే అవతారు మనం 1 చూసినప్పుడు కానీ 2 చూసినప్పుడు కానీ మన తెలుగులో రామాయణం అనే ఒక మెసేజ్ అనేది ఉంది. రామాయణాన్ని ఆదర్శంగా తీసుకున్నారు అని ఒక మనం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా, సో యావత్ తెలుగు ఇండియన్స్ మొత్తం కూడా దాన్ని ఊహించాము. సో దానికి ఈక్వల్గానే మన రామాయణాన్ని ఈక్వల్గానే తీసినారు జేమ్స్ కెమెరాన్ గారు ఆ మెసేజ్ పరంగానే. సో ఇక్కడ ఇప్పుడు అవతార్ 3లో చాలా అంటే భారతాన్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టుంది. అంటే శ్రీకృష్ణుడు ఒక మనకి పుట్టిన తర్వాత లాస్ట్లో 8వ శ్రీకృష్ణుడు పుట్టిన తర్వాత చాలా భద్రంగా దాచిపెట్టి ఆయన్ని ఎదుగుదలకి అప్పుడు కారణమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నదని, లాస్ట్లో కూడా బిడ్డ తన పుట్టిన తర్వాత కూడా ఆ బిడ్డని ఎలా భద్రపరచాలో కూడా జేమ్స్ కెమెరాన్ గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఇది సాంగ్స్ అనేది మెసేజ్ కాదు, ఇక్కడ మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడంతా కూడా ఏంటంటే జేమ్స్ కెమెరాన్ గారు ఇక్కడ వాటర్లో సముద్ర జలాల్లో అట్టడి స్థాయిలో దాగి ఉన్నటువంటి మెసేజ్ని ఆయన చాలా పరిశీలించి ఈ చిత్రాన్ని నిర్మించారని తెలుస్తుంది. సో జామ్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో ఉంది. సో ఇది తెలుగులో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన దగ్గర ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇటీవల జేమ్స్ కెమెరాన్ గారు రాజమౌళి గారితో మాట్లాడడం, ఇది చాలా ఇండియన్ పీపుల్స్కే కాకుండా భారతదేశాన్ని మొత్తం చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ సినిమాను రిలీజ్ ఆదర్శంగా తీసుకొని నిన్న ఇటీవల మన రాజమౌళి గారితో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం కూడా ప్రపంచ స్థాయి మొత్తం కూడా మన స్థాయి చూస్తుందంటే మనలో ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మీడియా కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా, ఆ ఏలియన్స్ని ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారు ఈ చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు, ఓ జేమ్స్ కెమెరాన్ ఇటువంటి చిత్రాలు అప్పుడే నిర్మించారని. ఎందుకంటే లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము. సో అదే ప్యాటర్న్లో ఈ చిత్రం కూడా మనకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసి నాలెడ్జ్ పెంచుకోవాల్సిందిగా తెలుసుకున్నాను. సో ఈ సినిమా మాకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టారు. థ్యాంక్ యూ. నమస్తే. ఇందులో అడవులు కనిపిస్తాయి, ఫైర్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. అంటే ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కాకపోతే సినిమా ల్యాగ్ ఉంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఒక కథలాగా కాకుండా ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కొత్తదనం పెద్దగా ఏమనిపించలేదు. మాంగోన్ అనే ఒక కొత్త తెగని పరిచయం చేశారు. మాంగోన్ అనే ఒక కొత్త తెగ చూపించే యాక్షన్ సీన్స్ అవే విజువల్గా బాగా బెటర్గా అనిపిస్తాయి. మానవ జాతి మీద ఒక తెగ గెలవడం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ల్యాగ్ అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంత డ్యూరేషన్ ఉండాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఒక కథలాగా కాకుండా. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.